ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేదో కోడ్లా ఉంది. సీరియల్ నంబర్ వేసి డేట్ వేసింది. ఇక్కడ ఐడి నంబర్ కూడా ఉంది. ఈ పేపర్ వీడికి ఎవరిచ్చుంటారు? పెదనాన్ని ఇచ్చుంటాడా? మా దేవాన్ని ఇచ్చుంటాడా? ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అయి ఉంటుంది. అంటే 12 ఏళ్ల క్రిందట ఈ నంబర్ ఎక్కడో చూసానే. ఎక్కడా? 12వ నెల 2012 సంవత్సరం అన్నావు కదన్నయ్య. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ చనిపోయింది కూడా ఆ రోజే అన్నయ్య. ఎస్, భారతమ్మ చచ్చిపోయిన రోజు, సావిత్రి అత్తయ్య ఊరు వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే మా పెదనాన్న చేసిన మోసానికి, ఈ డేటుకు, అత్తయ్య అదృశ్యానికి ఏదో సంబంధం ఉంది. సాధారణంగా ఇలాంటి నంబర్లు ఖైదీలకు రాస్తారు. అంటే అత్తయ్య. ఓ మై గాడ్, ఈ విషయం వెంటనే బావకు చెప్పాలి. గంగా, కాఫీ తాగు. అయ్యో, వేడిగా ఉందేమో అత్తయ్య, చల్లగా చేసిస్తాను. చిటివు. అయ్యో పర్వాలేదమ్మా. బావని తాగని వదినా, ఏదో కొత్తగా తాగుతున్నట్టు మాట్లాడుతున్నావు. స్టీల్ గ్లాస్లో కాఫీ పోసుకొని తాగేవాడికి కప్పు సాసరిస్తే ఎలా తాగాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాడు కదమ్మా. అదేమైనా అన్నం ముద్ద అనుకున్నావు అప్పుడే? అరచేతులు వేసుకుని నోట్లు పెట్టుకోవడానికి నాలుగెట్టి జుర్రేసుకోవాల్సిందే. రుచిగా ఉంటే మీరు అలాగే జుర్రేసుకుంటారు గాని పాపం గంగకలా తాగడం రాదు. మరి ఎలా తాగుతాడంట? నాన్నలాగా పెగ్గు మీద పెగ్గు తాగడానికి ఇదేం మందు కాదు. అయినా అది కాఫీయే కదా, సాసర్లో పోసుకొని తాగితే తప్పేంటంట? మా అన్నయ్యకి అలా తాగే అలవాటు లేదు వీర్రాజు. అయినా అలా తాగినా తప్పేం కాదులే. సాసర్లో పోసుకొని తాగితే మనుషులు తాగినట్టుండదు నాగవల్లి. కప్పులో తాగడానికే కాఫీని చల్లగా చేస్తున్నాను. నువ్వు చల్లగా చేయాలని చూస్తున్నావు వదినా, కానీ నాకెందుకో వీళ్ళు వేడి పెంచాలని చూస్తున్నట్టుంది. ఒరే చిన్నోడా, మేము అవమానిస్తున్నాం అనుకున్నావా? లేదురా, చెల్లెల మీద ప్రేమతో చింతకాయలు మామిడికాయలు అట్టుకొచ్చాడు. అది సంతోషమే. కాకుంటే అమ్మాయికి 5వ నెల వచ్చినా సరే సీమంతం చేయకుండా తెగ ప్రేముందని చెప్పుకుంటే ఎట్టా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.